నమస్తే, వెల్కమ్ టు సిఆర్ న్యూస్. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థులు పోటీకి నిలబడి విజయం సాధించేలా తగిన ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు సర్వేపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు పేర్కొన్నారు. ఆదివారం మణబోల్లో జనసేన పార్టీ మండల స్థాయిలో నాయకులు కార్యకర్తలతో కలిసి ఆత్మీయ సమావేశం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గత సార్వత్రిక ఎన్నికల్లో కూటమి సారథ్యంలో విజయం సాధించినట్లుగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కలిసి విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ వ్యవసాయ మార్కెట్ కమిటీ సభ్యురాలు గుమ్మినేని వాణి భవానీ నాయుడు, పార్టీ మండల అధ్యక్షుడు పెనుబాక ప్రసాద్, నాయకులు మహేష్, జాకీర్, ఖాదర్ వలి, పవన్, సురేష్ మండలంలోని జనసేన పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మనుబోలు మండలంలో మనుబోలు మండల కమిటీ సమావేశాన్ని బొబ్బేపల్లి సురేష్ బాబు గారు సమన్వయకర్తగా ఉన్న సర్వేపల్లి నియోజకవర్గంలో మరియు ఏఎంసీ డైరెక్టర్ మా భవానీ మేడం గారిని ఆహ్వానించడం జరిగింది. ఈ సమావేశానికి ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం, జనసేన పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఈరోజు ఆయన పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నచ్చి ఈరోజు ప్రతి ఒక్కరూ జనసేన పార్టీలో ఆయన స్థాపించినప్పటి నుంచి ఈ రోజుకి ఆయన వెంట, ఆయన ఆశయాల వెంట నడవడం కొనసాగుతుంది. అందులో భాగంగా రేపు రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్స్ కూడా 19 పంచాయతీల్లోని నాయకులు, కార్యకర్తలు కూడా ఈరోజు వచ్చి రేపు ఆ ఎలక్షన్కి సంబంధించిన విధి విధానాలను అన్నింటినీ ఈరోజు మేము జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం ద్వారా ఒకరికొకరు మాట్లాడుకోదలుచుకున్నాము. అలాగే జనసేన పార్టీ అంటే ఎస్పెషల్లీ జనాల కోసం పుట్టిన పార్టీ కాబట్టి అధికారంలో ఉన్నా లేకపోయినా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనుబోలు మండల జనసేన పార్టీ మెయిన్గా ప్రజా సమస్యల కోసమే పోరాడుతూ ప్రతినిత్యం ప్రజల యొక్క సమస్యలను తీర్చుతూ అధికార దృష్టికి తీసుకెళ్తూ వారి సమస్యలని ఎన్నో విధాలుగా మేము ఎన్నో సమస్యలను ఈరోజు తీర్చాము ఇప్పటివరకు. దీనికి మన మనుబోలు మండల జనసేన పార్టీ నాయకులందరూ చాలా దోహదపడుతున్నారు. అలాగే 19 పంచాయతీల నుంచి రేపు ఆ ఎలక్షన్స్కి ఏ విధంగా వెళ్ళాలి, కూటమిలో భాగంగా ఆ యొక్క పంచాయతీలోని వార్డులు ఎన్ని ఉంటాయి, మనకి ఎంత పర్సంటేజ్ అనేది కూలంకషంగా ఈరోజు మేము నాయకులందరం చర్చించుకొని వారి యొక్క పంచాయతీల్లో ఎవరెవరు ఎన్ని స్థానాల్లో నిలబడాలి, ఎలా ముందుకు పోవాలనే కార్యాచరణ కూడా మేము ఈరోజు అందరం మాట్లాడుకుంటున్నాము. ముఖ్యంగా చెప్పడం ఏంటంటే, జనసేన పార్టీ అంటే కుల మతాలకు అతీతంగా, అలాగే ఎన్నో పర్యావరణ పరిరక్షణ భాగం, ఇవన్నీ మెయిన్ ఉద్దేశాలండి. అవినీతి లేని పరిపాలన కూడా అందించడం మెయిన్ ఉద్దేశం. కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజుకి మన యొక్క జనసేన కార్యకర్తలు ఎటువంటి పదవులకు కానీ ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా పార్టీని నడుపుకుంటూ ప్రజల కోసమే మనుబోలు మండల జనసేన పార్టీ జీవిస్తుంది. ఇకపై కూడా వాళ్ళ సమస్యల మీద పోరాడుతుందని తెలుపుతున్నాను. ముఖ్యంగా ఈ కమిటీ ప్రెస్ ద్వారా ఈరోజు తెలియజేయడం ఏంటంటే, మనుబోలు మండలంలో ఎటువంటి అవినీతి లేని సమస్యలు, అంటే నీతి నిజాయితీగా ఉన్న సమస్యలు ఎటువంటివి ఉన్నా జనసేన పార్టీ మనుబోలు మండల జనసేన పార్టీకి తెలపాల్సిందిగా కోరుచున్నాము. ఆ యొక్క సమస్య తీరేంత వరకు మేము మీ ద్వారా అధికారుల దృష్టికి తీసుకెళ్ళి పోరాడి మీ సమస్యలు సాల్వ్ చేస్తామని మరియు తెలుపుకుంటున్నాను. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. అందరికీ నమస్కారం. నా పేరు గుమ్మినేని వాణి భవానీ నాయుడు. ప్రస్తుతం సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలం ఏఎంసీ డైరెక్టర్గా పదవిని స్వీకరించున్నాను. ఈరోజు మనుబోలు మండలంలో ఆత్మీయ సమావేశానికి మమ్మల్ని ఆహ్వానించున్నారు. ఈ సమావేశానికి ముఖ్య కారణం, రాబోయే స్థానిక పంచాయతీ ఎలక్షన్స్లో బలంగా ముందుకు వెళ్ళాలని అందరం కలిసి సమావేశం ఏర్పరచుకున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఏదైతే మనుబోలు మండలంలో మండల అధ్యక్షుడు పెనుబాక ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క సంయుక్త సమావేశాన్ని సర్వేపల్లి నియోజకవర్గంలోని మనుబోలు మండలంలో ఉన్నటువంటి 19 పంచాయతీల నుంచి కూడా జన సైనికులందరూ కూడా వచ్చి యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. రాబోయే రోజుల్లో స్థానిక ఎన్నికలలో జనసేన పార్టీని గ్రామ స్థాయిలో ఇంకా బలంగా ముందుకు నడిపించేదానికి ఈ యొక్క సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే విధంగా సర్వేపల్లి నియోజకవర్గంలోని 5 మండలాల్లో కూడా ఈ యొక్క సంయుక్త సమావేశాలు ఏర్పాటు చేసి ఏదైతే రాబోయే స్థానిక ఎన్నికలలో మొన్న జరిగిన 2024 ఎన్నికలలో ఎలా అయితే కూటమి ప్రభుత్వాన్ని అందరం కూడా ఏకదాటిపై ఎమ్మెల్యేలను గెలిపించుకున్నామో
కూటమి ప్రభుత్వాన్ని నిలబెట్టుకున్నామో అదే దిశగా రేపు స్థానిక ఎన్నికలలో కూడా కూటమిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో ఏకగ్రీవాలతో 117 పంచాయతీల్లో కూడా మన యొక్క సత్తా చాటే విధంగా ఈ యొక్క సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే గతంలో యుద్ధ ప్రాతిపదికన వైసీపీ దాష్టికాలను కూడా ఎదుర్కొని నిలబడ్డారో వాళ్ళందరూ కూడా కూటమిలో భాగంగా జనసేన పార్టీలో యాక్టివ్గా ముందుకొచ్చి మేము సైతం అంటూ అడుగులు వేసే ప్రతి ఒక్కరికి కూడా కూటమి ప్రభుత్వం నుంచి జనసేన పార్టీ అండగా ఉంటుంది. అదేవిధంగా మన గ్రామాలలో అనేక సమస్యలు ఉన్నాయి. గత 5 ఏళ్ళు గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి లేక పడకేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మనం కూటమిలో ఒక భాగంలో ఉన్నాం కాబట్టి ఆనాడు ఏ సమస్యలపై అయితే పోరాటం చేసామో ఆ సమస్యలన్నీ పరిష్కరించుకునే దిశగా అందరం కూడా కలిసికట్టుగా నడుము బిగించి ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా ఏదైతే ప్రజలు మనపై పెట్టుకున్న నమ్మకాన్ని మన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నాడు కాబట్టి ఆ శాఖలో భాగంగా మన గ్రామాలలో ఎక్కడ సమస్యలు ఉన్నాయో తెలుసుకొని ఆ సమస్యలను స్థానిక నాయకులు కానీ మండల అధికారుల దృష్టికి కానీ తీసుకువెళ్ళి సమస్యలు పరిష్కరించే విధంగా మన బాధ్యతగా మనం నిర్వహించాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఎవరైతే జన సైనికులు యాక్టివ్గా ఉండి కొద్దిగా ఒక అడుగు వెనకలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒకటే పిలుపునిస్తున్నాం. ఆర్థికంగా మిమ్మల్ని బలపరచలేకపోయినా రాజకీయంగా బలపరచడానికి మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే అండగా నిలబడడానికి కూటమిలో భాగంగా జనసేన పార్టీ ఎప్పుడూ కూడా అండగా ఉంటుంది. అదేవిధంగా నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా మీ అందరికీ కూడా ఏది కూడా ఆశించకుండా కష్టపడి పనిచేశారు కాబట్టి ఆ కష్టాన్ని తిరుపతి జిల్లా కోట మండలం కోకుపాడు గ్రామంలో శనివారం రాత్రి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని దళిత నాయకులు డాక్టర్ చెన్నకేశవులు, మీజూరు మాధవ్, పెర్నాటి నాగరాజు, దాసరి సుందరంతో కలిసి కోట తహసీల్దార్ జయజయరావు ఆవిష్కరించారు. ముందుగా కోట పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా దళిత నాయకులు మాట్లాడారు. చిత్తూరు జిల్లా కుప్పం నుండి రాజ్యాంగ పరిరక్షణ యాత్రను ప్రారంభించడం జరిగిందన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎంతో కష్టపడి రాసిన భారత రాజ్యాంగంలో ఉన్న మనకు కల్పించిన హక్కులు ఏమిటో వివరించేందుకు ఈ రాజ్యాంగ పరిరక్షణ యాత్ర ముఖ్య ఉద్దేశమన్నారు. కోట నుండి కొక్కుపాడు వరకు దళిత నాయకులు రాజ్యాంగ పరిరక్షణ యాత్ర కొనసాగిస్తున్న నేతలు ర్యాలీగా తరలి వెళ్లారు. నా పేరు కిలిబిల్లి అశోక్ బాబు, రాష్ట్ర మానవ ఉద్యోగ సంఘ అధ్యక్షుడిని. ప్రియమైన మిత్రులారా, ఈరోజు గమనించినట్టయితే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, కులాలకి, మతాలకి అతీతంగా బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తన యొక్క రాజ్యాంగం ద్వారా హక్కులు కల్పించారు. అలాంటి రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం, బాధ్యత ఈ యొక్క విద్యావంతుల, ఉద్యోగస్తుల మీద, సాటి సమాజం మీద ఉందని చెప్పి తెలియపరచడానికి ఈ యొక్క రాజ్యాంగ పరిరక్షణ యాత్ర అనేది కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు కూడా మొదలుపెట్టాం. దీంట్లో ప్రధానమైనటువంటి అంశాలు వచ్చేసి దళితులందరూ కూడా ఐక్యంగా ఉంటే భవిష్యత్తులో రాజ్యాధికార దిశగా పయనిస్తారనే దురుద్దేశంతో ఈ యొక్క రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వర్గీకరణ పేరుతో దళితుల మధ్య చిచ్చు పెట్టి వర్గీకరణ చేసిన దాన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎస్సీల యొక్క జనాభా పెరిగిన దానికి అనుగుణంగా 20% రిజర్వేషన్ శాతం పెంచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్ శాతాన్ని అమలు చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దళిత క్రైస్తవులకు కూడా ఎస్సీ రిజర్వేషన్ హోదాని ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా ఈ యొక్క రాష్ట్రంలో గమనించినట్లయితే దళిత బహుజనుల మీద అరాచకమైనటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి దాడులను కూడా అన్నిటి కూడా తిప్పుకొడుతూ రాజ్యాంగాన్ని రక్షించుకుంటే రాజ్యాంగం మనం రక్షిస్తుందన్నటువంటి ద్వారంలో ఈరోజు రాజ్యాంగ పరిరక్షణ యాత్ర చేశాం. ఈ యొక్క కార్యక్రమంలో ఉండగానే ఇక్కడ ఉన్నటువంటి ఈరోజు ఈ యొక్క ప్రపంచ మేధావి భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ చేసుకోవడం చాలా మహోన్నతమైనటువంటి విషయం. అలాంటి విగ్రహావిష్కరణలో భాగంగా ఈరోజు సర్వమానవ హక్కులు కల్పించినటువంటి దేవుడి విగ్రహాలే ఈ దేశంలో, ఈ ప్రపంచంలో రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నిలువెత్తు విగ్రహం ఆవిష్కరణ సందర్భంగా చిత్తూరు నుండి, కుప్పం నుండి బయలుదేరినటువంటి రాజ్యాంగ పరిరక్షణ యాత్ర ఈరోజు ప్రత్యేకించి కోటకు రావడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాలు గ్రామాల్లోకి వెళ్ళినంతగా ఆయన లక్ష్యం కానీ, ఆయన రాసిన రాజ్యాంగంలో ఉన్న హక్కులు కానీ సాధారణ పౌరుడికి చేరలేదు అనేది నిజమవదాంశం. ఆయన కల్పించిన హక్కులు, భారత రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు సామాన్యుడికి తెలియజేసి ప్రజారంజకమైన పరిపాలన ఎలా చేయాలో, అలా చేయాలంటే ఎటువంటి ప్రజాప్రతినిధులను ఎన్నుకోవాలో సామాన్యుడి పట్ల చైతన్యం కలిగించే విధంగా రాజకీయ చైతన్యం, సామాజిక చైతన్యం, రాజ్యాంగ చైతన్యం కల్పించేలా ఈ యాత్ర మొదలవడం జరిగింది.
ఈ యాత్రలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి స్వాగతం పలుకుతూ కొక్కిపాడులో అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని దీపం చేయవలసిందిగా కోరుతూ కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని, కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని, కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని. జై భీమ్. మన రాష్ట్ర నాయకులైనటువంటి ఉద్యోగస్తుల సంఘం అధ్యక్షులు అశోక్ బాబు గారు, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా, కనకేశ్వర్లు గారు, గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఎంటపాటి శ్రీనివాసరావు గారు మనకు తిరుపతి నుంచి, గుంటూరు నుంచి, ఒంగోలు నుంచి వచ్చారు. వీళ్ళందరికీ స్వాగతం, సుస్వాగతం. తిరుపతి జిల్లా వాకాడు మండలంలోని నెల్లిపూడి గ్రామ పంచాయతీ టీడీపీ మండల నాయకుడు హరీష్ బాబు నాయుడు జన్మదిన వేడుకలను గ్రామస్తులు ఒక పండుగ వాతావరణంలో జరుపుకున్నారు. మొదటగా అశోక్ పిల్లర్ సెంటర్ వద్ద భారీ కేక్ కట్ చేసి పూలమాలలతో హరీష్ నాయుడును సత్కరించి బాణసంచా పేల్చి తమ అభిమానాన్ని చాటుకుని ఉత్సాహవంతంగా జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. అక్కడి నుండి హరీష్ నాయుడును ఊరేగిస్తూ నెల్లిపూడి గ్రామం వరకు బాణసంచాలతో హర్షధ్వానాల మధ్య గ్రామస్తుల్ని ప్రతి ఒక్కరిని అభిమానంతో పలకరించుకుంటూ వెళ్లి గ్రామంలోని రచ్చబండ దగ్గర గ్రామస్తుల మధ్యన భారీ కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. టీడీపీ నాయకుడు హరీష్ నాయుడు మాట్లాడుతూ నా సొంత గ్రామమైన నెల్లిపూడి గ్రామ పంచాయతీ గ్రామస్తుల అభిమానం వెలకట్టలేనిదని, నెల్లిపూడి పంచాయతీని నా దత్తత గ్రామంగా తీసుకుని అభివృద్ధి కార్యక్రమాలు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే మా నాయకుడు డాక్టర్ పాషం సునీల్ కుమార్ ఆశీస్సులతో ప్రతి పేదవాడికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో హరీష్ నాయుడు తమ్ముడు చిట్టి నాయుడు, పోలయ్య, వెంకటేశ్వర్లు, గణేష్, మనోజ్, కుంబాల రమణయ్య, మాజీ ఎంపీపీ పి వెంకటేశ్వర్లు, ఏ సురేష్ గ్రామస్తులు పాల్గొని జన్మదిన వేడుకల్ని విజయవంతం చేశారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో కనుమరాయకొండపై వెలిసి ఉన్న శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానంలో శనివారం సాయంత్రంకు స్వామి అమ్మవార్లకు పల్లకి సేవ వేద మంత్రాలతో మంగళ వాయిద్యాల నడుమ అత్యంత వైభవంగా జరిగింది. స్వామివారి పల్లకి సేవలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. స్వామివారి పల్లకి సేవ కిన్నెల్లూరు వాస్తవ్యులు చీర్ల వెంకురెడ్డి, వసుధ, చీర్ల ఇంద్రనీల్ రెడ్డి, నిఖిత, ఆరాధ్య వేదిత, అద్వత్, తేజస్ రెడ్డి ఉభయ కైంకర్య దాతలుగా వ్యవహరించారు.
మణబోలు గ్రామంలోని తూర్పు వీధిలో వెలిసిన శ్రీ అంకమ్మ తల్లి ఆలయంలో ఆదివారం నేల పొంగల్ల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలను ఆలయ కమిటీ పర్యవేక్షణలో జరిగాయి. ఈ పూజల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
దండం పెట్టుకో అంతేలే. తిరుపతి జిల్లా కోటమండలం విద్యానగర్లోని గరుడాద్రి గ్రీన్ సిటీ ఆధ్వర్యంలో సుదర్శన నరసింహ హోమం, గోపూజ మరియు వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 50 మంది భక్తులు పాల్గొని కలియుగ దైవమైన శ్రీ శ్రీనివాసుని కృపా కటాక్షాలు పొంది తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో చుట్టుపక్కల ఉన్న భక్తులు పాల్గొని విజయవంతం చేసినందుకు గరుడాద్రి గ్రీన్ సిటీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.